నమస్తే స్టూడియోస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింహాచలం ఘటన దురదృష్టకరం, హోంమంత్రి అనిత. పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. సింహాద్రి అప్పన్న స్వామి చంద్రోత్సవంలో గోడకూలి 7 మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ఆమె పరిశీలించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు, చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డిఆర్ఎఫ్ టీంలో ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్, ఇది ఒక యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని వస్తాయి. అన్ని యాంగిల్స్ నుండి మేము దర్యాప్తు చెప్తామండి. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులను కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. ఇప్పుడు ఇంకా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాం. కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇంజురీస్ అరౌండ్ ఒక 3 members అని ఇంకా మనకి దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా, ఎందుకంటే ఒకసారి ఎంతమంది భక్తులు వస్తారని తెలిసింది, సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి
కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షం తడుచుకుని వెళ్ళాను. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని, 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు. ఇమీడియట్గా క్షతగాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. నాతో ఉన్న కొంతమంది నాయకులు నేను చనిపోవాలని కోరుకుంటున్నారు. నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని. నేను చనిపోతే బై ఎలక్షన్స్ వస్తే కొంతమంది ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారు. ఎవరు త్యాగాల వల్ల నాకు ఎమ్మెల్యే సీటు రాలేదు. 3 పార్టీలు కలిపి నాకు మ్యాండేట్ ఇచ్చారు. నేను గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నా. అధికారులను ఇబ్బంది పెట్టి బెదిరిస్తే సహించేదే లేదు. అధికారులను కాపాడుకుంటాను. నేను చనిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నా. నాకు పవన్ కళ్యాణ్ మ్యాండేట్ ఇస్తే తాడేపల్లిగూడెం ప్రజల వల్ల ఎమ్మెల్యేగా గెలిచాను. ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల గెలవలేదు. మరో పిఠాపురం చేసేస్తాను అంటున్నారు. నేనేమి చేతకి గాజులు తొడుక్కోలేదు. నేను స్థలాలు పొలాలు పూడ్చలేదు. నాకు ఓట్లు వేసిన ప్రజల కోసం నేను పనిచేస్తున్నా. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నేను ఇబ్బంది పెట్టలేదు. శాసనసభ్యుడిగా నా గౌరవం నాకు ఇవ్వండి. సంవత్సరం కూడా నాకేం లేదు. ఇవాళ నేను అడిగితే కాదనకుండా ₹1 కోటి 80 లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. ఎవరిని అడగకుండానే ఇచ్చారు. మీరు ఎలాగో డబ్బులు అడుగుతలేదు సార్, మేము అక్కడ ఒక 1/2 ఎకరం విడదీసాం సార్, ఈ 2 లక్షలు సీఎం గారికి ఇవ్వండి ఇస్తే పట్టుకెళ్ళి ఐఎస్ డబ్బులు మనకు ఇచ్చాడు తాడేపూడి నుంచి. ఆయన మనకి ₹1,50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. ఏది అడిగితే అది ఇచ్చాడు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా, ఇవాళ డెవలప్మెంట్ చేసిన ప్రజల సహకారాన్ని ప్రజల భాగస్వామ్యం చేయడం నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. నన్ను ఏదో వెనకాల నుండి పొడి చేయాలి, నా కూడా ఉండి నేను నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులు దయించి నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు. నేను నా మంచి కోరుకుని తాడేపూడి ప్రజలు నా మంచి కోరుకున్నారు. తాడేపూడి మంచి ప్రజల డెవలప్మెంట్ నేను కోరుకుంటున్నాను. తాడేపూడిలో ఉన్న ప్రతి వ్యక్తికి, కాన్స్టిట్యూన్సీలో నా ఓటేసిన ప్రతి వ్యక్తి కాదు, అందరికీ పార్టీలకు అతీతంగా పనిచేయదలుచుకున్నాడు. ఖచ్చితంగా పనిచేస్తున్నాను. వాళ్ళే సిగ్గుపడుతూ ఉన్నారు. ఇవాళ ఇలాంటి మనిషిని ఓడించాలని చూసాం. ఇతను సొంత డబ్బులు పాడు చేసుకున్నాడు, సొంత ఆస్తి పాడు చేసుకున్నాడు అనే విధంగా నేనుంటే, నేను ఎప్పుడు చచ్చిపోతానో బై ఎలక్షన్ వద్దని చూస్తే దాంట్లో అర్థమే ఉంటుంది. ఊరు నష్టపోద్ది. మీకోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు వస్తే పోయిది ఊరు పోద్ది, కాన్స్టిట్యున్సీ పోద్ది. నాకు బాధ కలిగిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలి. నేనేం చేస్తున్నాను ఇప్పుడు? డబ్బులు ఇస్తే డాక్టర్ గారికి ఇమ్మన్నాను, డబ్బులు ఇస్తే అనిల్కి ఇమ్మన్నాను, డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇమ్మని చెప్పాను. అంతేగాని నేను తీసుకుని నేనేం పెత్తనం చేయట్లేదు. అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని నాకు అలవాటు. ఆ రోజు ఎల్ఈడి లైట్లు వేసాం. ఈరోజు నెలకు 3 లక్షలు వస్తూ ఉంది. ఎందుకు అడిగాను అందరినీ? నేను నా కోసం అడిగానా? కాబట్టి అవన్నీ తెలియకుండా ఏదొస్తుంది మాట్లాడి మీరు రియల్ ఎస్టేట్లో సంపాదించుకోండి, మీరు పైరువీలు చేసుకోండి. మీరు అధికారులు మాత్రం బెదిరిస్తే సహించలేదు. నేను చెప్తున్నాను, అధికారులు రాష్ట్రం అంతా ఏ పందాలో జరుగుతుంది, ఇక్కడ కూడా అదే పందాలో జరుగుతుంది. అంతేగాని తాడేపూడి వేరేం కాదు. కాబట్టి దయించి అందరూ కూడా, అన్ని పార్టీ మిత్రులందరూ కూడా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, గెలిచే వరకు రాజకీయం, గెలిచిన తర్వాత అందరికీ సేవే భావంగా పనిచేస్తాం. వాళ్ళు కూడా మనుషులే కదా. ఎవరో ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు చేసిన హక్కుని రాజ్యాంగం మనకి ఇచ్చింది. దాన్ని నేనే తప్పుపట్టట్లేదు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా నా మీద కొంతమంది ఎస్సీ సోదరులని గొడవ పంపించిన వ్యక్తులు మాత్రం నేను నా గుమ్మలోకి రానివ్వను. అంతవరకు అలాంటి వాళ్ళు 3-4 ఉన్నారు నాకు, అంతే. నన్ను స్వయంగా కష్టపెట్టి నా వ్యాపారాలు పాటు చేసిన వ్యక్తులు కూడా నేను వాళ్ళ గురించే పట్టించుకుంటలేదు. అది నాకు వాళ్ళకు ఉన్నది రాజకీయ వైరం ఉంటే అది అలా చూసుకుంటాం, అది ఇబ్బంది లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. ఏ పార్టీ అయినా సామాన్యుడికి నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరిని సాధించాలని అనుకుంటలేదు. ఎందుకంటే సాధించడానికి నేను ఎవరిని, నా ఒంట్లో శరీరంలో ఉన్న భాగాలే నా మాట విను. ట్యాబ్లెట్ అయిపోతే నా మాట వినాలని ఎందుకు అనుకుంటాను నేను? మీరు అందరూ కలిసి రండి. తాతాజీ గారు వచ్చారు, ఆయన్ని ఎదురు పెడతాం. బాబ్జీ గారు వచ్చారు, ఆయన ఎదురు పెడతాం. శ్రీధర్ గారు వస్తే ఆయన ఎదురు పెడతాం, పెద్ద పెట్టేస్తాం. అంతేగాని కమిషనర్ దగ్గరికి మీ ఇంటికి పంపించి నేను లేకుండా మున్సిపల్ అధికారులను తీసుకెళ్ళి ఇంటికాడ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చా? ఒక శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు
శాసనసభ్యుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతాను. పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మే 2న ప్రధాని మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఉద్గండ రాయనిపాలెంలో 2015లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారని షర్మిల ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు షర్మిలను విజయవాడలోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల తనను ఎందుకు గృహ నిర్బంధం చేశారో చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను వెళ్లనివ్వాలంటూ ముందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. కాసేపటి తర్వాత ఆమె రోడ్డు మార్గంలో విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. రాజధాని అమరావతిపై కాంగ్రెస్ పార్టీ కమిటీ వేస్తేనే కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని షర్మిల ప్రశ్నించారు. విజయవాడలో ఒక మహిళ మీద, అది కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జులుము జరిగింది. దీనికి చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. ఈ జులుం మా మీద ఎందుకు జరిగింది? నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? 2 రోజులైంది మా పార్టీ తరపున అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం. మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి, పార్టీ తరపున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఈ రోజు 30వ తేదీ. మేము ఒక కమిటీని వేసుకుంటేనే మీకింత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు? ఈ రోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్లి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయడానికి నేను ఆఫీసుకు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి, రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీసుకు వెళ్లబోయే మీటింగ్ లో డిస్కస్ చేద్దామని వెళ్ళబోతే ఈ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా? మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇదే కూటమి వైఖరియా? ఇలాగే ఉండబోతుందా? వ్యాన్లు పోలీసులను దించారు. మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది, మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా, ఒక పోలవరం విషయంలోనైనా, ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి? కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మేము కనీసం ప్రశ్నించడానికి, మేము మీటింగ్లు పెట్టుకుని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా? మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకంతా భయం అయితే ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో. దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ ని? దేనికి వాడాలనుకుంటున్నారు? మీకు గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా? కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి. ఇది చాలా చాలా అన్యాయం. ఇంకోసారి నెవర్ డూ దిస్. మీ పోలీసులు వచ్చారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు. దిస్ ఇస్ నాట్ రైట్. మహిళల మీద దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇది మీకే అవమానకరం. నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్. హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తారండి? మాకు ఏ హక్కు లేదండి? ధర్నాలు చేసుకునే హక్కు లేదా? ప్రొటెస్ట్లు చేసే హక్కు లేదా? ప్రజల తరపున ప్రశ్నించే హక్కు లేదా? నియంతల్లా మారకండి. దిస్ ఇస్ నాట్ రైట్. మీకున్నది పోలీస్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ కాపాడడానికి. ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మీ శ్రద్ధ, మీ దృష్టి అంతా ఆడవాళ్ళని రక్షించడంలో పెట్టండి, ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు. ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదా? కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇవ్వలేదా? నా ఇంటి నుంచి నేను బయటికి పోవడానికి పోలీసుల పర్మిషన్ కావాలా? కూటమి పర్మిషన్ కావాలా? రాంపచోడవరం డివిజన్ అక్రమ నాటుసారా స్థావరాలపై దాడి. దేవీపట్నం మండలం చిన్నబియ్యంపల్లి గ్రామంలో అక్రమ నాటుసారా స్థావరాలపై దాడి నిర్వహించిన దేవీపట్నం ఎస్ఐ షరీఫ్. ఈ దాడిలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న పులిసిన బెల్లపు బుట్ట, 400 లీటర్ల దృశ్యం, నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని తగలబెట్టిన ఎస్ఐ షరీఫ్ మరియు సిబ్బంది. నాటుసారా అమ్మినా, తయారు చేసిన వారికి సహకరించిన మరియు గ్రామాల్లో బెల్ట్ షాపులు, పేకాట, కోడిపందాలు, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎస్ఐ షరీఫ్.
నేను మీ దేవిపట్నం ఎస్ఐ షరీఫ్ని. దేవిపట్నం మా పిఎస్ పరిధిలో అక్రమ నాటు సారా కానీ బెల్ట్ షాపులు కానీ ఇప్పటివరకు నాటు సారా వ్యాపారాలు చేసేవారికి 11 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది. 13 కేసుల్లో 14 మంది అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 300 లీటర్లు సీజ్ చేయడం జరిగిందండి. ఈ బెల్లా పూట అనేది సుమారుగా 3000 లీటర్లు ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 20 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మన పిఎస్ పరిధిలో నాటు సారా కానీ బెల్ట్ షాపులు నిర్వహించిన లేదా అక్రమ కలప రవాణా చేసిన ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పేకాట పొడి పందాల్లో పాల్గొంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామండి. వారిపై ఉన్న కేసులు పరిగణనలో తీసుకుని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి వారిపై షీట్లు కానీ పీడీ యాక్ట్లు ఈ రెంట్లో ఏది అప్లికేబుల్ అయితే వాటిని మేము ప్రాసెస్ చేస్తామండి. మంగపేట ఏపీ ఎండిసి పబ్లిక్ స్కూల్లో మహిళలపై వేధింపులు, సూపర్వైజర్ జమాల్ పై చర్యల కోసం డిమాండ్. అన్నమయ్య జిల్లా మంగపేట ఏపీ ఎండిసి పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ మహిళా సిబ్బందిని సూపర్వైజర్ జమాల్ లైంగికంగా వేధిస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ ఆరోపించారు. బాధిత మహిళలు గతంలోనే పలువురు అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. తాజాగా కేర్ టేకర్ లక్ష్మిపై జమాల్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమెతో పాటు మరికొంతమంది మహిళలపై బూతులు తిట్టడంతో మహిళా సిబ్బంది విధులు బహిష్కరించారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జమాల్ను విధుల నుంచి తొలగించి వేధింపుల కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఓవలూరుపల్లి మండలం ఏపీఎంటీసీ పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ సిబ్బంది హౌస్ కీపింగు స్కావెంజర్స్గా పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బందిని అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్గా ఉన్నటువంటి జమాల్ అనేటువంటి వ్యక్తి గత 2 సంవత్సరాల నుంచి ఈ మహిళలను వేధిస్తూ ఉన్నాడు. ఇంతమంది మహిళలకు మగవాడిని ఎందుకు పెట్టారో అని కాంట్రాక్టర్ని గతంలో ప్రశ్నించడం జరిగింది. ఈ విషయాన్ని వేధింపులు చేస్తున్నాడు. అతను విజిలేయటము, కన్నెగరేయటము, డోర్లు తట్టడం, మహిళలు ఉండి బాత్రూములు కాడికి పోవటం, ఎండలో నిలబెట్టడం, అదేవిధంగా ఫోటోలు తీయటం, చాలా దుర్మార్గంగా వాళ్ళ మహిళలను చూడకుండా అసభ్యంగా మాట్లాడుతూ చాలా హీనంగా చూస్తూ ఉన్నాడు. అతని పైన సిపోకి ఫిర్యాదు చేసాం, హెచ్ఎం రేవతి గారికి అక్కడ పనిచేసి ఫిర్యాదు చేసాం. వాళ్ళేమో మాత్రం పట్టించుకోకపోయే లోపలే ఈరోజు ఆఖరికి గతంలో రూపానంద రెడ్డి గారు కూడా చైర్మన్ ఉన్నటువంటి ఆయన దృష్టి తీసుకుపోతే, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతే ఆయన కాంట్రాక్ట్ చెప్పి 4 రోజులు పక్కన పెట్టించారు. అతన్ని జమాల్ గారిని ఒక లేడీకి అప్పచెప్పారు బాధ్యతలు. కానీ మళ్ళీ తిరిగి అతనికి అప్పచెప్పడం చెప్పడం వల్ల మొన్న శనివారం ఓ మహిళని ఫోటోలు తీస్తూ ఉంటే ఎందుకు తీస్తున్నామని నిలదీస్తే మీ ఇంట్లో తీస్తున్నామని చెప్పి ఆమె పైన దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తే ఆమె ప్రతిఘటించి తన ఆత్మరక్షణ కోసం తోయడం జరిగింది. అందుకని ఆమెను తోసావని చెప్పని హెచ్ఎం గారు కాంట్రాక్ట్ కలిసి నువ్వు డ్యూటీకి రావద్దని చెప్పని ఆమెను చెప్పడం జరిగింది. చాలా అన్యాయం, దుర్మార్గం. మరి ఇన్ని ఎందుకు పెట్టారు అతను మగవాడిని అక్కడ? ఈరోజు లైంగిక వేధింపులకు కమిటీ ఉంది. ఎందుకు కమిటీలు ఏపీఎంటీసీలో పెట్టలేదు, స్కూల్లో పెట్టలేదు? ఈ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఎందుకు అమలు చేయడం లేదు? కాబట్టి దీనిపైన విచారణ జరపాలని చెప్పని ఇంట్లో నుంచి బయటికి రాని మహిళలు ఈరోజు పోలీస్ స్టేషన్ గడప దాటాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వెంటనే ఆ జమాల్ని వెంటనే విధుల నుంచి తొలగించాలి, అతని పైన లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తుంది. సిఐ చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లా కోరుతున్నాం. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఇవాళ బసవేశ్వర జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ మాట్లాడుతూ బసవేశ్వర స్వామి స్థాపించిన అనుభవ మంటపంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కును కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యానికి జోహార్లు మార్గదర్శకుడు అయ్యారని అన్నారు. పూజ్యులు జగజ్యోతి బసవేశ్వర జయంతి సందర్భంగా ఆదోనిలోని బైపాస్ బసవేశ్వర సర్కిల్ ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు విట్టా రమేష్, ఆదూరి విజయకృష్ణ, రమాకాంత్, నాయకులు వాల్మీకి, సాయి ప్రసాద్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, కార్యకర్త మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హైందవ సోదరులు కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకునేటువంటి వాతావరణం కలిగినటువంటి రోజు. కర్ణాటక ప్రాంతంలో 12వ శతాబ్దంలో బసవేశ్వర గారు జన్మదినం జరిగింది. ఆ రోజు నుంచి చిన్న వయసులోనే 6-7 సంవత్సరాల వయసులోనే శివభక్తునిగా మారి దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ శివుడు, దేవుడు, శివతత్వాన్ని మనం పుణికి పుంచుకొని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో దేశం మొత్తం సంచరించినారు. అయితే ఈ నేపథ్యంలో బసవేశ్వర స్వామి గారు కొన్ని విషయాలను గుర్తించినారు. ఆ రోజునే 12వ శతాబ్దంలో దేశంలో
అంటరానితనము, నిరక్షరాస్యత, పేదవారి పట్ల వివక్షత, ఆడవారి పట్ల వివక్షత, రకరకాలైనటువంటి వివక్షలను ఆయన కళ్ళారా చూసి చెలించిపోయినారు. ఒకవైపు శివతత్వాన్ని బోధిస్తూనే రకరకాలైనటువంటి రచనలు రాసి 160,000కు పైగా రచనలు రాసినటువంటి ఘనత బసవేశ్వర స్వామికి చెందుతుంది. అయితే దురదృష్టం ఏంటంటే 160,000లో 1,20,000-30,000 రచనలు కాలగర్భంలో కలిసిపోయింది. కేవలం 20,000-30,000 రచనలు మాత్రం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అంటరానితనాన్ని నిర్మూలించాలా, అక్షరాస్యతను పెంచాలా, కుల వివక్షతను నిర్మూలించాలా అనేటువంటి కంకణం కట్టుకొని దేశం మొత్తం కూడా సంచరిస్తూ ఆనాడే కులాంతర వివాహాన్ని చేసినటువంటి ఘనత బసవేశ్వర స్వామికి. ఎందుకంటే కుల నిర్మూలన జరిగితేనే దేశంలో ఉండేటువంటి ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా, సుభిక్షంగా ఉంటారనేటువంటిది ఆయన సంకల్పం. ఈ కులాంతర వివాహం చేసినప్పుడు అప్పుడున్నటువంటి స్థానిక ఉండేటువంటి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ తట్టుకున్నాడు, నిలబడినాడు, పోరాటం చేసినాడు. కేవలం లింగాయతులకు కాకుండానే అన్ని కులాలను సమానంగా చూస్తూ శివతత్వ బోధనలు చేస్తూ సమాజంలో అత్యున్నత స్థాయికి ప్రజలందరూ ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు. కాబట్టి బసవేశ్వరుని యొక్క జయంతిని ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకోవాలా. ఆయన రాసినటువంటి రచనలను మనం చదవాలా. దాని ద్వారా సమాజంలో రకరకాలైనటువంటి ఏవైతే కుల వివక్షతలు ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించే దిశగా మనమందరం కూడా ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అందరికీ కూడా కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహానికి పూలమాలను వేసి జయంతోత్సవాన్ని చేస్తున్నాము. దానికి సంబంధించిన అనేక కార్యకర్తలు, నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆదోని పట్టణ సీనియర్ నాయకులు శ్రీ విట్టా రమేశయ్య గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఫోటోకి పడిన శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో భారత్ మాతాకి జై. ఈరోజు ఆదోని పట్టణంలో బసవేశ్వర్ సర్కిల్ నందు మన బీజేపీ సీనియర్ లీడర్స్, వాళ్ళ కార్యకర్తలు వచ్చి బసవేశ్వర స్వామికి దండ వేసి ఈ యొక్క దినం బసవేశ్వర జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు అక్షయ తేదీ కూడా ప్రతి సంవత్సరం బసవేశ్వర జయంతి సందర్భంగా అక్షయ తేదీ కూడా మంచి రోజు. బసవేశ్వర స్వామి వారు 1100 సంవత్సరంలో జన్మించారు, 7th సెంచరీలో. ఆ రోజుల్లోనే పేద ప్రజలకి, చాలా మంది ఉండేవారికి వారు సహాయం చేశారు. చాలా సోషల్ రిఫార్మ్స్ తెప్పించారు. అంటే ఉన్నతమైన స్థానానికి ఎదగాలనేది ఆ రోజుల్లోనే ఆయన తప్పపడ్డారు. సో ఆ స్వామికి ఒక లింగాయత కుటుంబం వ్యక్తి. సో చాలా లింగాయత్స్ కూడా వాళ్ళ స్తోమత లేకుండా ఉండే వాళ్ళు కూడా ఎదిగే స్థితికి తెచ్చారు. సో దాని నుంచి వారు లింగాయత్సే కాదు, ఇతరుల అందరికీ, దేశంలో అందరూ బాగుండాలా అని జీవించే రకంగా అందరికీ సాయం చేశారు. సో ఆ వ్యక్తికి ఈరోజు మన జయంతి సందర్భంగా మనం అందరూ దీన్ని స్మరించుకొని వారి ప్రేరణ, వారు ఎలా జీవించారో మనం చదివితే తెలుస్తుంది. మనం కూడా అలాగనే చేస్తే మనం భారతదేశం ఉన్నతమైన స్థానం ఎదుగుతున్నది అనేది ప్రతి ఒక్కరి కోరిక. సో ప్రతి ఒక్కరు ఈరోజు మనం బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా మనం ఆదోని పట్టణంలో కూడా చాలా వరకు చాలా రకాలుగా సేవ చేస్తున్నాం. ఇలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. ROR చట్టం రైతుల చుట్టం. బుధవారం దౌలతాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి చట్టం గురించి అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ M. మను చౌదరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ రైతులకు ఈ భూభారతి చట్టంలో చక్కటి పరిష్కారం జరుగుతుందన్నారు. ఈ చట్టం పైన గ్రామాల్లో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ఆఫీసుకు వచ్చిన రైతులకు ఓపికతో సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు అందరూ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఇక చిత్తశుద్ధితో పని చేయాలని పేర్కొన్నారు. భూభారతి చట్టం చేసేటప్పుడు మా కమిషన్ సలహాలు సూచనలు అడిగితే ప్రభుత్వం ఇచ్చిన భూములలో ఎస్సీ ఎస్టీ ప్రజలు చాలా మంది కబ్జాల్లో ఉన్నారు. కానీ వారి పేరు మీద పట్టా లేక రైతు భరోసా పడక చాలా మంది నష్టపోతున్నారని వారికి పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తాతలు కావచ్చు, తండ్రులు కావచ్చు, ఎవరైనా చనిపోయినప్పుడు వారసుల మధ్యలో కొట్లాట, కలహాలు, ఎవరికి ఎంత రావాలి, అసలు కొన్నిసార్లు అయితే ఎవరో ఒకరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆడబిడ్డలు కావచ్చు, మిగిలిన అన్నదమ్ములు కావచ్చు, వారికి ఆ హక్కు అనేది చెందకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల కొట్టుకొని కొన్నిసార్లు ఈవెన్ మర్డర్ కేసులు కూడా మన పోలీస్ స్టేషన్లలో రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ భూభారతి చట్టంలో మనకి వారసత్వంగా వచ్చే భూములకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నోటీసు అందరు వారసులకి ఇవ్వాలి. అందరు వారసుల్ని పిలిపించి రైతులు వాళ్ళ పట్ట భూములు, వాళ్ళకు వస్తున్న ఇబ్బందులు, పాతగా ఉన్న ధరణి చట్టం దాంట్లో ఉన్న లోపాలు, ధరణికి మారినప్పుడు LRUP పోర్టల్ వచ్చినప్పుడు వచ్చిన సమస్యలు, ఆ సమస్య ద్వారా మన ధరణిలో దానికి మనకు ఆ సమస్యలలో ఇంకా ఈరోజు మన గౌతాబాద్ మండల కేంద్రంలో ఈ భూభారతి చట్టం భూ హక్కుల రికార్డుల నిర్వహణకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం అవగాహన సదస్సుని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సదస్సుకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గౌరవనీయులు, మన జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నటువంటి యువ కిషోరం మన డైనమిక్ కలెక్టర్ గారు మన చౌదరి గారు, IAS గారు, మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అమిత్ గారు, RTO సదానందన్ గారు, తహసీల్దార్ గారు, వేదికపై స్పెషల్ ఆఫీసర్ గారు, మన PSA చైర్మన్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ వెంకరెడ్డి గారు, MPO గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రైతు సోదరులు అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెమ్మలకు, పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క జేబీలు నమస్కారం. ఒక తహసీల్దార్ ఉన్నారు, ఒక నాయబ్ తహసీల్దార్ ఉన్నారు, ఉంటే ఒక గిరిజావారు ఉన్నారు, ఒక ఇద్దరు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. కానీ దాని కింద గ్రామ లెవెల్లో మనకు వేరే డిపార్ట్మెంట్లో, పంచాయతీ డిపార్ట్మెంట్లో పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ లాగా ఉన్నారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ స్థాయిలో ఏ సిబ్బంది కూడా లేరు. ఇంతకుముందు ఉన్న బీఆర్ఓలు, BRAs ఎవరెవరు ఉన్నారో అందరినీ చాలా సంవత్సరాల ముందు తీసేయడం జరిగింది. సో ఈ భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ బలోపేతం చేయాలి, వాళ్ళకి స్ట్రెంథనింగ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సుమారు 10,954 మందిని 10,954 మందిని నియమించడం జరుగుతుంది. ప్రతి రెవెన్యూ విలేజ్ లో ప్రతి రోడ్డు ప్రమాదాల నివారణ మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరి విధిగా భావించి చెప్పాలి.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, ప్రమాదాలు జరిగినప్పుడు విధిగా సహకారం అందించి ప్రాణాలు కాపాడాలని గుడిపల్లి ఎస్ఐ నరసింహులు అన్నారు. మంగళవారం గుడిపల్లి పోలీస్ స్టేషన్లో నల్గొండ పోలీస్ కళాజాతర ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అతివేగం, ఓవర్లోడ్, అజాగ్రత్తతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. అదేవిధంగా త్రిబుల్ రైడింగ్ ప్రమాదాలు జరగడంతో పాటు చట్ట ప్రకారం నేరమని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడంతో ప్రమాదాల్లో తలకు తీవ్రంగా గాయాలై మృతి చెందిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.